హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఓల్డ్ మెమరీస్. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాంగ్ వీడియో పెట్టి చాలా రోజులు అయిందని పెట్టానండి. ఇది యాక్చువల్లీ నేను షిరిడి వెళ్ళినప్పుడు తీసిన వీడియో. అయితే నేను తీయాలని కాదు, నార్మల్గా తీశాను, బట్ క్లమ్జీగా వచ్చింది, ఏమనుకోవద్దు. ఇది వచ్చేసి ఓల్డ్ షిరిడి అండి. షిరిడీలో ఓల్డ్ షిరిడి అనమాట. చాలా బాగుందండి చూడడానికి. అయితే పైన రోప్ వ్యూ, పిల్లలు ఆడుకోవడానికి ట్రైన్ ఎక్కడానికి, మొత్తం పిల్లలు ఆడుకోవడానికి పార్క్ కూడా ఉంది ఆ పక్కన. అవి కూడా వీడియో తీద్దాం అనుకున్నా కానీ కుదరలేదు, నాకు తీయలేదు. ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా మంచిగా వీడియో తీసి అన్నీ పెడతానండి, బిట్టు. ఇదైతే నేను ఫ్యామిలీతో వెళ్ళడం వల్ల నాకు సెట్ అవ్వక తీయలేదండి, కానీ వీలైనంత మట్టుకి కవర్ చేశాను. నాకైతే భలే అనిపించిందండి నిజంగా ఈ ప్లేస్ అయితే. అక్కడ మనుషులు నిలబడ్డట్టే ఉన్నారు నిజంగా. స్టాచ్యూ అయినా సరే లిటరల్లీ నిజంగా మనుషులు అలాగే ఉన్నారా అనిపించింది. అరుగులు, ఆ ఇల్లులు నిజంగా అప్పట్లో నిజంగా కాలుష్యం లేని వాతావరణం, కలుషితం లేని మనుషులు. ఇప్పుడు అంతా కలుషితం అయిపోయిన మనుషులు, కాలుష్యం అయిపోయిన వాతావరణమే. అప్పట్లో పిల్లలు కూడా మంచిగా ఉండేవారండి. పిల్లల్ని మనం మాట చెప్పినప్పుడు పిల్లలు వినేవారు, కానీ ఇప్పుడు పిల్లలు చెప్పిన మాట మనం వినాల్సి వస్తుంది. కలియుగం కదండి, ఏం చేస్తాం, తప్పదు. నాకైతే ఈ దుకాణం భలే నచ్చింది, చాలా బాగా అనిపించింది చూడగానే. ఒక్కసారిగా మన చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి. అప్పటిదాకా మనం వెళ్ళాం కానీ చిన్నప్పటి రోజులు మాత్రం గుర్తొచ్చాయి. ఇవన్నీ చూస్తే మాత్రం భలే అనిపించింది నాకైతే. ఇదంతా కూడా అండి, ఇంకా చాలా ఉన్నాయి, కాకపోతే నేను అన్నీ కవర్ చేయలేదు. చెప్పాను కదా, ఏదో సరదాగా తీసిన వీడియోస్ అని. ఇది వచ్చి అప్పట్లో స్కూల్ అంటండి, షిరిడీలో స్కూల్ అంట. అప్పట్లో స్కూల్లో టీచర్స్ అన్నా, పేరెంట్స్ అన్నా పిల్లలకి ఎంతో భయం ఉండేది, కానీ ఇప్పుడు పిల్లలకి మనమే రివర్స్లో భయపడుతున్నాం. కానీ నాకైతే చాలా బాగా అనిపించినాయండి. ఒక్కొక్కటి చూస్తే నిజంగా బాబావారు నడిచిన స్థలమా ఇది. నిజంగా ఆయన చనిపోయారా అంటే ఆ ప్లేస్ చూడగానే ఆయన చనిపోయినట్టు ఏమనిపించలేదండి, ఆయన మనతోటే ఉన్నట్టు అనిపించింది. నిజంగా బాబా గారితో ఉన్నంత అనుభూతి కలిగింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది షిరిడి వెళ్ళినప్పుడు. ఇదంతా కూడా భోజనాల శాల అండి, అంటే అన్నదానం చేసేదన్నమాట. చాలా బాగా అనిపించిందండి. ఇదంతా షిరిడీలోనే. మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.